EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రస్తుతం మన ముందు పరేడ్ గ్రౌండ్స్ లో ఎవ్రీ ఇయర్ కూడా సంక్రాంతి టైంలో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర సర్కార్ తరఫున. సో ఈసారి కూడా ఇప్పుడు ఈ కైట్ ఫెస్టివలే కాదు, హాట్ బెలూన్ ఫెస్టివల్ అట్లాగే స్వీట్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా ఈ పరేడ్ గ్రౌండ్స్ లోనే జరగబోతున్నాయి. 18వ తారీఖు వరకు కూడా రకరకాల ఫెస్టివల్స్ ఇందులో ఉండబోతున్నాయి. మనకు తెలుసు కైట్ ఫెస్టివల్ అనగానే వేరే వేరే దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వేరే దేశస్తులు వచ్చి కైట్ ఫెస్టివల్లో పాల్గొంటూ ఉంటారు. మనం చూస్తోంది ఇప్పుడు మౌజ్ షేప్ ఆర్ చిన్న డాగ్ షేప్ లో ఉన్నటువంటి కైట్ ని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. మనం ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హౌ ఆర్ యు మ్యామ్? We're really good, thank you. బ్యూటిఫుల్ కైట్స్ మ్యామ్. Thank you very much. They're designed and made by my son. Oh, wow. Yeah. So they're the only ones like it in the world. Their names are Bluey and Bingo, and they are cartoon characters from a TV show in Australia that's known pretty much all around the world. The little kids know who they are. Yeah. Okay. So, how was the first? Did you come before also? This is our third time to Hyderabad. Yeah. But not very much wind today. We hope it will come in a little bit later, or tomorrow and the next day we'll have a lot more wind. Yeah. You know about Sankranti, ma'am? Sankranti. What is Sankranti? Do you know? No, I don't know. I don't know. It's the biggest festival, ma'am. Yeah, it's a big festival. And the sweet part, there's lots of sweets to taste later on tonight, I believe. We like that part. Yeah. Did you taste any food here? Not yet. Only some local food at the hotel. Yeah. Yeah. Did you taste biryani, ma'am? No, I haven't. What did you? Is it spicy? Yeah, no thanks. No, don't like spicy foods. Yeah. Hyderabad is the favorite. This is third year, ma'am. Third year to Hyderabad. Did you enjoy both the years? Yes, we do. We love coming here and we see some different things every time we come. So that makes it more enjoyable. And we meet lots and lots of lovely people. Yeah. How was the response, ma'am? The response been really good. We've had lots of kids come in and saying hello to the kites that we've got inflated today. We actually brought a little fan with us so we could at least inflate some kites when there's no wind. Yeah. Thank you. Thank you very much for having us. సో ఇది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక్కసారి చూడండి, సాంస్కృతిక శాఖ వాళ్ళ తరఫున మనకి ఇక్కడ జానపదానికి సంబంధించిన అండ్ డిఫరెంట్ సాంస్కృతిక సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి. సో ఒకసారి ఇక్కడికి వచ్చారంటే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. దగ్గర ఒక 5-6 గంటల పాటు. కానీ ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోండి, వింటర్ అయినప్పటికీ కూడా చాలా అంటే చాలా ఎండ మాత్రం చాలా భయంకరంగా ఉంది. సో క్యాప్స్ అయితే క్యారీ చేయండి. అట్లాగే వాటర్ బాటిల్స్ ఐ డోంట్ నో లోపలికి ఎలా చేస్తుందో లేదో ఐ డోంట్ నో, బట్ ఇక్కడనైతే వాటర్ ఫెసిలిటీ ఉచిత తాగునీరు కూడా అందుబాటులో ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే అన్ని చాలా దేశాల నుంచి కూడా ఈ కైట్ ఫెస్టివల్ కోసం డిఫరెంట్ కైట్స్ ని తీసుకొని వచ్చారు. ఒక్కసారి చూడండి, పెద్ద కైట్స్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. డాల్ఫిన్ కి సంబంధించిన కైట్ అతి పెద్దది. ఇది భలే ఆకర్షిస్తోంది. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు ఈ కైట్స్ ని చూస్తూ కూడా. సో ఒకసారి చూడండి, డాల్ఫిన్ ఫిష్ షేప్. సో పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత పెద్ద డాల్ఫిన్ కైట్ అట్లా ఎగురుతుంటే భలే అనిపిస్తోంది. అండ్ ఇంకోటి, ఇప్పుడిప్పుడే వచ్చారు ఇవన్నీ కైట్స్. ఒక్కసారి ఫ్లై అయితే మాత్రం చాలా పెద్ద కైట్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ లో కైట్స్ ఉండబోతున్నాయి. ఒకసారి చూడండి, ఇప్పుడిప్పుడే ఇవన్నిటిని కూడా ఫ్లై చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారు. సో అక్కడ మనకు అంత దూరంలో కనిపిస్తోంది కదా, సో అవన్నీ కూడా వీళ్ళ కోసం, అంటే కైట్స్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండి ఆ కైట్స్ ని ఫ్లై చేయబోతున్నారు. సో అధికారికంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా
ఈ కైట్ ఫెస్టివల్ ని స్టార్ట్ చేసింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, వంటశాలలు మనకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఇక్కడ ఫుడ్ కి సంబంధించిన కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడే కిచెన్ లాంటిది ఏర్పాటు చేసుకొని వాళ్ళు వంట చేసేలాగా అన్ని ఏర్పాట్లు అయితే చేసిరు. సో పరేడ్ గ్రౌండ్ పూర్తిగా కలర్ఫుల్ గా మారిపోయింది. హ్యాపీగా తింటూ తర్వాత ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చూడొచ్చు. మీరు చూడండి ఎంత మంది పిల్లలు ఆల్రెడీ వచ్చేసారో మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో పాటే కనిపిస్తున్నారు. కొంతమంది ఇక్కడ చిన్న చిన్న పతంగులు కూడా ఎగరేస్తున్నారు, మనం చూడొచ్చు. ఒక్కసారి చూడండి, ఇక్కడ అన్ని కూడా స్టాల్స్ ఒక ప్రాపర్ గా దీన్ని డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. ఒక్కసారి చూడండి, ఇగో డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఇవి. ఒకసారి చూడండి, ఇక్కడ స్టాల్ నంబర్ 1 అన్నమాట. క్యా హై భయ్యా ఆప్కే పాస్? చికెన్ బిర్యానీ మిల్లెట్స్ కొర్ర పొంగలి ఉంది. కొర్ర పొంగల్ ఎప్పటి నుంచి ఉంది భయ్యా స్టాల్? స్టాల్ ఈ రోజు ఓపెన్ అయింది. మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ 8 o'clock. ఎట్లుంది రెస్పాన్స్? ఫస్ట్ డే కదా, చూడాలి ఇంకా ఇప్పుడు ఎలా ఉంటుందో అని. ఫస్ట్ డే ఇంకా 2 days కూడా ఉంది. ఇంకా 2 days ఉంది. మరి గతంలో కూడా పెట్టారా? ఇదే ఫస్ట్ టైం నేను. ఏంది మీరు ఇక్కడేనా వంట చేసింది అంతా ఇక్కడేనా? సరే ఇక్కడ లైవ్ ఫుడ్ అక్కడ వెనక వండడం, ముందు పెట్టడం అంతే. సో ఇది ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే బిర్యానీ యాజ్ వెల్ యాజ్ మీల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బిర్యానీ మీల్స్. ఓకే, బిర్యానీ అట్లాగే మీల్స్ అవైలబుల్ ఉంది ఇక్కడ. దెన్ నెక్స్ట్ స్టాల్ సర్వపిండి, మనకు తెలుసు కదా. మేడం బాగున్నారా? బాగున్నాను మేడం, చాలా బాగున్నాను. సర్వపిండి తెలంగాణ ట్రెడిషనల్ అండి. ఇది చాలా మందికి ఫేవరెట్ ఉంటది కదా. ఫేవరెట్ ప్లస్ ఇది అందరికి కూడా రాదు చేయడం, దీని టెక్నిక్. అండ్ ఇందులో మనకి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఇందులో నువ్వులు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, మళ్ళీ వాము అన్నీ వస్తాయి అన్నమాట. ఇది ఒక్కటి తిని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకోవచ్చు, ఒక్కటి తిని డిన్నర్ స్కిప్ చేసుకోవచ్చు. వెరీ హెల్దీ ఫుడ్ అనమాట. అండ్ రైస్ ఫ్లోర్ అండ్ అప్పటిదప్పుడు చేసి వేడివేడిగా చేసిస్తున్నాము. రాగి ముద్ద అండ్ చికెన్ కర్రీ కూడా మా దగ్గర అవైలబుల్ గా ఉంది. చికెన్ కర్రీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మేడ్చల్ మల్కాజిగిరి మూడుచింతలపల్లి నుంచి వచ్చినాము. ఎందుకు అంటే మీరేమన్నా ఫుడ్ కి సంబంధించి మేము సెక్రటరియట్ లో మాకు ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటీన్ ఇచ్చింది. ఫస్ట్ మహిళ మేమే. మా మేడ్చల్ నుంచి మేము నడుపుతున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 5లో మహిళా శక్తి క్యాంటీన్ నడుపుతున్నాము. మళ్ళీ తర్వాత కలెక్టరేట్స్ లో కూడా మేము స్నాక్స్ చేస్తుంటాము, పచ్చళ్ళు, పిండి వంటలు. మొత్తం మేము ఒక యూనిట్ 10 మంది కలుపుకుని చేసుకుంటున్నాం అనమాట. అన్ని బాగుందా మ్యామ్? ఎట్లుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. బిజినెస్ కూడా బాగుంది. మాకు ప్లాట్ఫామ్ ఇస్తున్నారు. మొన్న రాష్ట్రపతి నిలయంలో కంప్లీట్ చేసుకుని వచ్చాము. మళ్ళీ ఇక్కడ ఇవాళ వచ్చేసుకుంటున్నాం. కంటిన్యూషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ గా. నేను ఆల్రెడీ స్టేట్స్ అయితే మొత్తం అన్ని స్టేట్లు, మన ఇండియాలో అన్ని స్టేట్లు, ఈవెన్ మేఘాలయతో సహా గౌహతి అన్ని కూడా 2 సార్లు తిరిగేసి ప్రగతి మైదానంలో కూడా 2 times చేసుకుని ఇంక ఇప్పుడు ఇక్కడ మన దగ్గర క్యాంటీన్ నడుపుకుంటున్నాం అనమాట. గతంలో కూడా చేశారా మ్యామ్ ఇక్కడ? నేను ఇక్కడ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడము. కానీ నేనంతా సరస్ ఎగ్జిబిషన్స్ చేస్తూ ఉంటాను, అన్ని స్టేట్స్ వెళ్తూ ఉంటాం అనమాట అండి. సో బాగా చేసుకుంటాం. ఎట్లుంది మ్యామ్ రెస్పాన్స్? మీరు పెట్టి ఇప్పుడు పర్వాలేదండి, చేసినట్టుగా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ సర్వపిండి మనకు కావాలి అనుకోండి ఎంత? ఇది సర్వపిండి 60 రూపాయలు అమ్ముతున్నాము, ఇక్కడ 60 రూపీస్. ఎందుకంటే మేము క్వాలిటీ ఇస్తాము. అండ్ ఇది చూసుకోవచ్చు మీరు, ఇందులో నువ్వులు కానీ, పల్లీలు కానీ అన్నీ కూడా, శనగపప్పు, మింట్లు, ఏమంటారు దాన్ని, స్ప్రింగ్ ఆనియన్స్, సో అన్నీ ఇస్తాము. బాగా జరుగుతుందండి, చాలా బాగా చేసుకుంటున్నాము. మీలాంటి వాళ్ళందరూ మాకు ప్రోత్సహిస్తే ఇంకా బాగా మహిళలు. మేము కూడా వచ్చింది అందుకే ఇంత బాగుంది. ఇంకోటి మమ్మల్ని అవేర్నెస్ తీసుకురావడానికి చాలా టైం పట్టింది పాపం. అంతా చేసుకుని ఈ రోజు మేము ధైర్యంగా అడుగు వేస్తున్నాము. మా కుటుంబాన్ని మేము పోషించుకోగలుగుతున్నాము. నేను 2 పిల్లల్ని పోషించుకుంటూ దీని మీదే బతుకుతున్నాను. సింగిల్ పేరెంట్. సో అండ్ మేము గుజరాత్ లో అసలు వాళ్ళు పికిల్స్ తినరు, కానీ అంటే వెల్లుల్లిపాయ వేసిన పికిల్ అసలు తినరు, కానీ పుదీనా పికిల్ బెస్ట్ ప్రోడక్ట్ అవార్డు తెచ్చుకుంది. తర్వాత కరోనా టైంలో కూడా 70 days లాక్డౌన్ ఉంటే
అప్పుడు కూడా మేము ఏం చేసినామంటే బిజినెస్ లేదు, అందరు వర్కర్లకి పని లేదు, ఏం చేయాలి అర్థం కాక మునగాకు పచ్చడి తయారు చేసి నిలువ పచ్చడి ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించుకుని ఇమ్యూనిటీ బూస్టర్ అని వదిలేం 5,70,000 రోజులు సంపాదించాం. అది రికార్డ్ బేక్ మన నమస్తే తెలంగాణ పేపర్ల ఆర్టికల్, చాలా పేపర్లలో న్యూస్లలో కూడా వచ్చాం మేము అనమాట. మునగాకు పికిల్ స్వాద్ ఫుడ్ ప్రోడక్ట్స్ మా బ్రాండ్. సో మునగాకు పికిలు, అల్లం మురబ్బ ఇవన్నీ కూడా అప్పుడు మమ్మల్ని కాపాడినాయి. సో ఈ పిండి వంటలు, పచ్చళ్ళు, ఈ భోజనాలు మాకు ఇవే జీవనాధారణం అనమాట అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదనమాట సర్వపిండి, మన అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఫ్రెష్గా ఇగో లైవ్గా వండి మరీ ఇస్తున్నారు కాబట్టి రెస్పాన్స్ కూడా చాలా చాలా బాగుంది. అంటే పండగలంటేనే పూర్తిగా అన్ని తినడము, తర్వాత కైట్స్ ఫెస్టివల్, ఎంజాయ్మెంట్ ఇదే కదా. సో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే రాగి ముద్ద, ఒక్కసారి చూడండి, రాగి ముద్ద అట్లాగే చికెన్ కర్రీ అన్నమాట. సో కాంబినేషన్ అదుర్స్ కదా, సో బాగుంటుంది రాగి ముద్ద అండ్ చికెన్ కర్రీ. సో లైవ్లో సర్వ్ చేస్తున్నారు. ఇదెంతమ్మా? 150 రూపీస్ మ్యామ్, 150 రూపీస్. సర్వపిండి 60 రూపీస్. సో భక్షాలు కూడా ఉన్నాయట, ఆల్రెడీ భక్షాలు అయిపోయినాయి. సో ఒక్కసారి అడుగుదాము, సర్వపిండి తింటున్నారు సార్ చాలా మంది కూడా. ఏంటి సార్, ఏం స్టాల్? టీనా? టీ, చాయ్, అల్లం చాయ్ స్పెషల్. గుంటూరు మాది, గుంటూరు నర్సరాపేట, పల్నాడు జిల్లా. ఇంకేంటి చాయ్ కాకుండా ఇంకేం పెట్టారు? బిర్యానీ అయ్యి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. గతంలో కూడా చేశారా? ఇదే ఫస్ట్ రా. బానే ఉంటదేమో మేబీ. అదే చూస్తున్నాం, ఈ ట్రిప్ చూస్తే. ఓకే అండి, ఒకసారి చూడండి, స్టాల్స్ ఏవి కూడా ఊరికేనే లేవు, కస్టమర్స్ ఖచ్చితంగా ఉన్నారు. హలో మ్యామ్. Hi. ఏంటి, వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ యువర్ స్టాల్? So we are serving special Irani tea, and we have mocktail, chocolate fountain, and also we are serving sugar candy. It's like for kids, all about kids. So many of kids we are seeing. Yeah, we are expecting a lot of crowd still. So it's little sunny now, so we'll be having good crowd by evening, by 4 o'clock. Where are you from, ma'am? I'm from Hyderabad. This is first time you are? No, this is the second time. Okay. So it is before. Here itself, at the parade ground itself. How was the response? It was very good. Very much satisfied and very happy with the response which I got last time. So I tried my best to get this stall this time. Oh, really? That competition? Yeah, I was one of from the 500, I can say. Yeah, thank you so much. సో ఇక్కడ చూడొచ్చు, చాక్లెట్ ఫౌంటైన్ అనుకోండి, ఇరానీ చాయ్, और क्या షుగర్ క్యాండీ, మాక్టైల్. యా, ఇది ఈ స్టాల్ యొక్క స్పెషాలిటీ. మరి ఈ స్టాల్ ఏంటి, అమృత సాగర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అట, ఇంకా స్టార్ట్ కాలేదనుకుంటా. చైనీస్ కి సంబంధించిన ఫాస్ట్ ఫుడ్ కి సంబంధించిన ప్రిపరేషన్ ఇది లైవ్ లోనే మనం చూడొచ్చు. ఇక్కడ నూడిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, ఒక్కసారి చూడండి. అండ్ అక్కడ సమోసాకి సంబంధించిన ప్రిపరేషన్ నడుస్తోంది. ఇక్కడేమో నూడిల్స్ ని పూర్తిగా ఈవినింగ్ కోసం ఐ థింక్ రెడీ చేస్తున్నారు అనుకుంటా. కాసే ఓ భయ్యా, ఇక్కడ లోకలే అమ్మా, ఇక్కడే ఇందిరా పార్క్ దోమలు కూడా స్టాల్ ఉందమ్మా, చైనీస్ స్టాల్ ఉందమ్మా. సో ఫస్ట్ టైం పెట్టడం మీరు? లేమ్మా, ప్రతి సంవత్సరం పెడతాము. 6 years నుండి పెడుతున్నాం. సో ఆల్మోస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయంగా అప్పటి నుండి స్టార్ట్. ఎట్లుంటది అన్న, మంచిగా? రేపటి నుంచి జోర్లు ఉంటదమ్మా, సాయంత్రం నుంచి జోరు ఉంటది. సరిపోతుందా? ఓ రన్నింగ్ లో నడుస్తూనే ఉంటది. ఇన్ని స్టాల్స్ ఉన్నా సరే మళ్ళీ బిజినెస్ అవుతుందమ్మా, కంపల్సరీ అవుతుంది. అదేంటిది, సమోసానా? చోలే భటూరా అమ్మా. ఏమేమి ఉన్నాయన్నా మీ స్టాల్ లో? పావ్ బాజీ, చాట్, చైనీస్, చోలే భటూరా అమ్మా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా దానికి మిర్చి పాపడ. ఓకే, ఇగో ఈ పాపడ్ ఇగో. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పూర్తిగా ప్రిపరేషన్ అయితే నడుస్తోంది. ఎందుకంటే ఈవినింగే కదా, చాలా పెద్ద ఎత్తున వస్తారు క్రౌడ్, అందుకోసం ప్రిపరేషన్ ఇక్కడ నడుస్తోంది. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా లైవ్ కిచెన్ అనుకోండి, ఇక ఆల్మోస్ట్ లైవ్ కిచెన్ లాగా
సో ఇక్కడ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు సాయంత్రం కోసం, అన్ని ప్రిపరేషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మనం చూడండి, ఇదంతా కూడా కిచెన్ సెక్షన్. దాని తర్వాత ముందరేమో స్టాల్ లాగా ఉంటుంది, అక్కడ నుంచి మనం కొనుక్కోవచ్చు అనమాట. చూడండి ఇదంతా కూడా చైనీస్ స్టాల్. సో చైనీస్ కి సంబంధించిన ఫుడ్ కి సంబంధించిన ప్రిపరేషన్ నడుస్తోంది. ఇగో నూడిల్స్ అన్ని కూడా ఇట్లా ఆరబెట్టి దాన్ని ప్రిపేర్ చేస్తున్న సిచ్యువేషన్. ఒక్కసారి ఈ స్టాల్ కి పోదాం, ఒకసారి స్టాల్ కి పోదాం. అన్న ఏంది ఇది? చికెన్ బిర్యానీయా? చాలా కామన్ గా చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు కదా. ఇంకేంటి బేకరీ ఫుడ్డా? బేకరీ ఫుడ్ పెట్టి. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? గచ్చిబౌలి నుంచి స్టాల్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారా? ప్రతిసారి పెడతామండి. ఏమేమి అవైలబుల్ ఉన్నాయన్నా? అన్ని వెజ్ పప్పు, చికెన్ పప్పు, పన్నీర్ మళ్ళా అంటే అది అయిపోగానే మళ్ళీ ప్రిపేర్ చేస్తారా? రెడీ ఉంటాయి మా దగ్గర. రెడీ ఉంటాయి. ఓవెన్ ప్రిపరేషన్ అదేనా? వేడి చేసి ఇచ్చేస్తాం. వేడి చేసి ఇచ్చేయడమే. సో ఇది ఇక్కడ మనం చూడొచ్చు. ఇగో బిర్యానీ అయితే పుష్కలంగా, బిర్యానీ ఫేవరెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హ్యాపీగా వచ్చి బిర్యానీ టేస్ట్ చేయొచ్చు రకరకాల స్టాల్స్లలో. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు పూర్తిగా ఇగో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బర్గర్ అనుకోండి, లేకపోతే ఈ కటోరీలో చాక్లెట్ కి సంబంధించిన సిరప్ ఉంటది కదా, దానికి సంబంధించిన రెసిపీ ఒకటి, డెజర్ట్ లాగా అనుకోండి అది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మూవ్ ఆన్. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, పొటాటోకి సంబంధించి ఎంత మందికి పొటాటో చిప్స్ ఫేవరెట్. దీని ఏమంటారు? మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన్ని మీ అందరూ కూడా ఇది ఎక్కడి నుంచి స్టాల్? కుకట్పల్లి. గతంలో కూడా పెట్టిరా? దగ్గరలో పెట్టలేదు, ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ అంటే పెట్టిన ఆల్రెడీ పెట్టారా? ఎట్లుంటది రెస్పాన్స్? చాలా మంది పిల్లలకి ఇష్టం కదా. అవును, బాగా తింటారు. బాగుందా? బాగా తింటారు, వస్తున్నారా? వస్తారు. ఓకే. ఇది కాకుండా ఇంకేమున్నాయి మీ దగ్గర? ఫ్రాంకీ ఉంది, ఫ్రాంకీ ఒకటి, ఐస్ కోలా ఉంది, ఐస్ కోలా. ఓకే అంతే. ఓకే. స్ప్రింగ్ ఆనియన్, స్ప్రింగ్ పొటాటో, ఫ్రాంకీ, ఐస్ కోలా. ఐస్ కోలా. అచ్చా ఓకే. యా ఓకే అన్న. సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది ఇగో స్టాల్స్, ఒక్క స్టాల్ కూడా ఊరికనే లేదనమాట. హలో హలో మ్యామ్, ఎట్లున్నారు? బాగున్నారా? మీరేదో పనిలో ఉన్నట్టున్నారు కదా. హోమ్ మేడ్ అండ్ ఫ్రీడమ్ ఆయిల్ తోని చేస్తున్నాం. మొత్తం చేసి చూపిస్తూ ఉంటారు. తెలంగాణ ఫుల్ పిండి వంటలు అనమాట. సంక్రాంతి అంటే ఫుల్ పిండి వంటలు. ఎవరికి టైం దొరకలేదు కాబట్టి ఏది అస్సలు లేదు. ఇంక ఈవినింగ్ ఎలా ఉంటుందో చూడాలి. చల్ల పడితే అందరూ వస్తారు కదా. ప్రెసెంట్ అయితే కొంచెం ఎండ బానే ఉంది. ఈ రోజే ఎందుకో సడన్లీ చాలాసేపు ఎగరేసారు ఇందాక, ఇప్పుడు ఆపారు కాసేపు బ్రేక్ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఇంకా 2 days కదా? 4 days అండి. ఇంకా 6 days. అచ్చా, టిల్ సండేనా? అవును, 18th వరకు. 18th వరకు స్టాల్స్ అన్ని కూడా ఇప్పుడు 18th వరకు ఉంటాయా? ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి. ఇంకా డిపెండెడ్ ఆఫ్ ఎవరి కష్టం వాళ్ళది, దాన్ని బట్టి. ఎందుకంటే మీరు తీసుకుంది మాత్రము 5 days కోసం? 3 days అండి, 3 days కోసం. లాస్ట్ టైం లాగానే, బట్ ఈసారి పెంచారు. ఎట్లుంటది మ్యామ్? బాగుంటుందా? చాలా బాగుంటుందండి, ఎంజాయ్ చేస్తారు పబ్లిక్ అంతా. అవునా? ఏమేమి ఉన్నాయి మ్యామ్? అన్ని తెలంగాణకు సంబంధించిన వంటలే అండి. లైక్ మురుకులు, మనకి పల్లి ఉండలు చిన్నప్పటి నుంచి తింటాం కదా, సర్వపిండి అమ్మ వాళ్ళు చేసేవి, ఇలా అలా లైక్ చిన్న చిన్న సకినాలు మెయిన్ మనం ఈ టైంలోనే పోస్తాం. ఇక దీంతో పాటు ఇవి కొంచెం ఆయిల్ ఐటమ్స్ కాబట్టి తిన్నాక వాటర్ దూప కాకుండా. అన్ని మీ దగ్గర అండి, 50 rupees ఓన్లీ. నైస్ మ్యామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి చూడండి నెక్స్ట్ స్టాల్. ఇవన్నీ కూడా తెలంగాణకి సంబంధించిన పిండి వంటకాలు. ఇక్కడ एकदम ఐస్ క్రీమ్. आपके पास आइसक्रीम मिलता है भैया? स्प्रिंग ऑनियन भी मिलता क्या? स्प्रिंग परोटा मिलता है. अच्छा ओके. ఇప్పుడు ఏ సార్ చూడొచ్చు ఇక్కడ. और क्या मिलता है आपके पास? ఐస్ సోడా అన్నమాట. లేటెస్ట్ కొత్తగా వచ్చింది, ఇన్స్టెంట్ గా ఐస్ తయారైపోతుంది. దాంట్లో మనం ఫ్లేవర్స్ యాడ్ చేసి సోడా లాగా ఇస్తున్నాం. సోడా మిషన్ అది కొత్త. రన్నింగ్ మెషిన్? రన్నింగ్, కానీ కరెంట్ రాలేదు ఇంకా. సో అది కొత్తదా? మీ దగ్గర కొత్తది అన్నమాట.
సో ఎవరు తినాలనుకుంటే ఎంత తినాలనుకుంటే అంత ప్రతిది కూడా టేస్ట్ చేయొచ్చు. అంత బాగున్నాయి ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, ఇదొక డిఫరెంట్ స్టాల్ అనుకోవచ్చు. పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసే స్టాల్ అనుకుంటా, బికాస్ అన్ని చాక్లెట్ కి సంబంధించిన అన్ని Made everything is homemade and without egg and without maida, so we have used it, so you could just take it. ఫుల్ హెల్తీ. Yes, full healthy. Acha. And they would love the taste of it. ఓకే, వాట్ ఆర్ యు ప్రిపేరింగ్ మ్యామ్? I'm making a brownie, so I'm just topping up the brownie with the ganache. What did you use for the base? Oats or No, we used oats and maida. Little bit of maida, yeah. bit of maida? Okay. And what are these all, ma'am? Ma'am, these all are the handmade chocolates, which is made with the white chocolate with cherries. And this is a dark chocolate, which is like 50% dark chocolate, so you don't have much sweetness. And all nuts and flavor what we have given it. And these are the cake pops, which is made with the cake, eggless cake, with the ganache in it, which is a dark chocolate again. And we made it. And these are the brown donuts. Again, we made it with eggless, without egg. And these are the cookies, which are the soft cookies. It would be chewy, and the more you eat, the more chewy it would be. It's like American-based cookies what we made. Acha, okay. So this is the stall for only kids, I think. No, everybody could enjoy it. Yeah. Everybody could enjoy it. Yes. Yeah. ఇక్కడ అందరూ నాన్ వెజ్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మీ స్టాల్ కి రావచ్చు. Yes. Yeah. And we are even starting with the Cajun potatoes, which is just on the way to do it, so that we would do it. ఓకే, థ్యాంక్ యూ. Thank you. సో ఇది చాక్లెట్ కి సంబంధించిన డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ ఫుల్లీ హెల్తీ. కిడ్స్ అయితే ఈ స్టాల్ దగ్గర ఎంతగానో ఆగుతారో తెలియదు. యూ హ్యావ్ టు ప్రిపేర్ మోర్ అండ్ మోర్, ఐ థింక్. యా, సో దిస్ ఇస్ ద స్టాల్. ఇదేమో సమోసా అండ్ యాజ్ వెల్ యాజ్ గులాబ్ జామున్. దెన్ ఇవి ఫింగర్. యా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సీతాఫలం అండి మేడం. మండి. ఫస్ట్ టైం పెట్టిండ్రా? ఫస్ట్ టైం మేడం, ఫస్ట్ టైం. ఎట్లుంది రెస్పాన్స్? బాగుందా? పర్లేదు మేడం, పర్లేదు. పర్లేదు. ఎన్ని డేస్ స్టాల్? 6 days మేడం. 6 days. ఓకే. ఇవి మాత్రమేనా? ఏంటి మీ దగ్గర ఇవే దొరుకుతాయా? ఉన్నాయి మేడం, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఓకే. ఆల్ ఫుడ్స్. పెప్పర్ చికెన్ మేడం, అది ఓకే. చికెన్ పకోడీ మేడం. చికెన్ పకోడీ, పెప్పర్ చికెన్. ఓకే. ఫింగర్ చిప్స్, సమోసా అండ్ గులాబ్ జామ్. అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉన్నాయా? మా దగ్గర తినేలాగా? అవును మేడం, రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. రీజనబుల్ రేట్స్ ఏనా? సమోసా 15 rupees మేడం, 20 rupees. ఓకే. ఓకే, సో ఒకసారి చూడొచ్చు, ఇంకా కూడా స్టాల్స్ అన్ని డంప్ అవుతున్నాయి, ఒకసారి మనం గమనించవచ్చు. అండ్ ఇక్కడ హలో మ్యామ్, ఏం తయారు చేస్తున్నారు? వడాపావ్ చేస్తున్నారా? చాలా మంది ఇక్కడ లేడీసే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ. వాళ్ళు ఏం కూడా లెక్క చేయకుండా ఎంత ఎండ అయినా సరే బిందాస్గా వచ్చి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఏంటి తమ్మేది? ముద్దపప్పు అన్నం. ఒకసారి చూడండి. అయ్యో, డిఫరెంట్ రెసిపీ అండి నిజంగా. ఇక్కడ ఎవరు కూడా చేయలేదు. ఇది ఫస్ట్. రైస్, గోంగూర రైస్, టమాటా రైస్. అచ్చా, సో మీ స్టాల్కి వస్తే ఇక కడుపు నింపుకొని పోవాలి. అవునండి. జున్ను కూడా ఉందండి. రైస్ వెరైటీస్ లో మూడు రైస్ అండి. వడాపావ్ అండి, చీజ్ వడాపావ్, పన్నీర్ వడాపావ్, చికెన్ వడాపావ్ అన్నీ ఉన్నాయండి. చికెన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? మేము ఇక్కడి నుంచేనండి. కిచెన్ సెటప్ అయ్యే చేసేసారు. ఒకసారి చూడండి, ఇల్లునే తీసుకొచ్చి ఇక్కడ దింపేసినట్టే అనిపించింది రియల్లీ. మొత్తం కిచెన్ సెటప్ ఇక 3-4 రోజులు ఈయనే ఉండాలి కాబట్టి మొత్తం ఈయన్ని తీసుకొచ్చి పెట్టేసినట్టున్నారు. ముద్దపప్పు అన్నమాట. భలే ఉంది. అంటే ఇక్కడే ఈ స్టాల్లోనే ఫస్ట్ టైం చూస్తున్నాం. సో ఇది ఈ స్టాల్. ఇంకా క్యా బేచ్ రే భయ్యా యహాं पे? डोसा, वड़ा और इडली. हाँ. టిఫిన్ సెక్షన్ है क्या पूरा? हाँ, టిఫిన్ సెక్షన్. అచ్చా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఒడిశా మేడం. మన ఇక్కడ బెల్సన్ తాజ్ మహల్లో చేస్తున్నాం మేము. ఓకే ఓకే. ఇంకా స్టాల్ స్టార్ట్ కానట్టు? లేదు, కాలే, ఇంకా 4 గంటలకంతా స్టార్ట్ అవుతుంది.
సో ఇవన్నీ కూడా టిఫిన్ సెక్షన్ అన్నమాట. ఇంకా కూడా చాలా మంది ప్రిపరేషన్ మనం చూస్తున్నాం కదా, నూడిల్స్ ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో చైనీస్ చాలా మంది లైక్ చేస్తారు కాబట్టి చైనీస్ ఫుడ్ కి సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా కట్టింగ్ అంతా చేసి పెట్టుకున్నారు. ఇగో ఈ క్యాబేజ్ కానీ, క్యారెట్ కానీ, యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ కూడా బీన్స్ కానీ ఇవన్నీ కూడా కటింగ్ చేసి పెట్టుకున్నారు. సో ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా. ఇంకొద్దిసేపట్లో ప్రిపేర్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఇంకో స్టాల్ ఉంది. చైనీస్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాంకీ ఉంది, టీ ఉంది మేడం మన దగ్గర. టీ ఉంది, అస్సాం టీ చాలా బాగుంటుంది మనది. ఒకసారి తాగే చూడండి మీరు కూడా. ఒకసారి శాంపుల్ చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది కదా. మన టీ పౌడర్ సప్లయర్ నేను అస్సాం టీ పౌడర్ సప్లయర్ని. అందుకనే ఒకసారి టీ తాగాడు సార్, ఒకసారి టీ తాగాడు సార్. అస్సాం నుండి వస్తుంది మేడం, మనకు డిస్ట్రిబ్యూటర్ మనకు సప్లై చేస్తారు. సో మనం ఇక్కడ తీసుకొచ్చి మనము హోల్సేల్గా కొనుక్కొని మనం సప్లై రీటైల్గా సప్లై చేస్తాం. మాది కాచిగూడ క్రాస్ రోడ్లో మేడం, కాచిగూడ క్రాస్ రోడ్లో. ఏంటి అంత బాగుంటుందా ఫ్లేవర్? ఒకసారి తాగండి మేడం, అంటే మనం ఇప్పుడు చేసాం ఫ్రెష్గా, ఒకసారి తాగితే మీకు ఐడియా వస్తుంది కదా. సో అస్సాం టీ టేస్ట్ చేస్తున్నా ఒకసారి. రిఫ్రెష్ కావచ్చు, ఒక చాయ్ వేస్తే మళ్ళీ ఇంకోసారి రిఫ్రెష్ కావచ్చు. చాలా బాగుంది టీ అన్న, చాలా బాగుంది ఫ్రెష్. దాంట్లో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయి మేడం మా దగ్గర. డైరెక్ట్గా అక్కడ నుండి లీఫ్ వస్తుంది మనకు, అక్కడ నుండి మనకు డిస్ట్రిబ్యూటర్ నుండి మేము సప్లై హోల్సేల్గా చేస్తాము, రిటైలర్గా చేస్తాము. తోట హైదరాబాద్లో మాది కాచిగూడ క్రాస్ రోడ్, మనకు బసంత్ అపార్ట్మెంట్ పక్కనే ఉంది మేడం. బాగుంటుందా? తీసుకుంటారా? చాలా మంది మాకు సప్లై ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది మేడం? దాంట్లో ఎటువంటి ఏమి ఉండదు మేడం, డైరెక్ట్ టీ పౌడర్ వేయడమే, దాన్ని చేయడమే. థ్యాంక్ యూ మేడం. ఒకవైపు తెలంగాణ పాటలు, ఫోక్ సాంగ్స్, ఇంకో వైపు ఏమో ఫుడ్ అసలు మామూలుగా లేదనమాట. ఒకసారి చూడండి, డిఫరెంట్ ఫుడ్. మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినే అంత డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి మ్యామ్, మేము డిఫరెంట్గా వండుతున్నారు, ఏంది? మోమోస్ అండి. మోమోసా? ఓకే ఓకే, రెడీ వచ్చి చూడండి ఒకసారి. ఏమో ఇన్ని స్టాల్ తిరిగితే ఒక్కడు కూడా లేకుండే, మీ దగ్గర యూనిక్. అవునండి, థ్యాంక్ యూ. ఏం స్టాప్? ఇది పన్నీర్ అండి, పన్నీర్ మోమోస్. ఇది ఇంకా ఏం వెరైటీస్? వెజ్ మోమోస్, చికెన్ మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, కుల్ఫీ. మొత్తం కిడ్స్ ని అట్రాక్ట్ చేసేటి అన్ని మీ దగ్గరనే ఉన్నాయి అనుకుంటా. అవునండి, థ్యాంక్ యూ. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మ్యామ్? మేము ఇక్కడ హైదరాబాద్. ఓకే. గతంలో పెట్టినరా మరి స్టాల్? 3-4 years నుంచి పెడుతున్నాం మేము. బాగుంటుందా? బాగుంటుందండి. ఐ థింక్ ఈవినింగ్ కాగానే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అవునండి, అవును. మీరు ఏంటి ఇది కూలర్ ఫ్రిడ్జ్ తీసుకొచ్చిర్రు, మరి కరెంట్ సప్లై ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. ఏం పాడుగావు కదా? లేదండి, ఏం కాదు. బాగుంది. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు, ఈవెన్ ఐస్ క్రీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. మోమోస్ ఇక్కడ ఈ స్టాల్ అయితే మోమోస్ అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, వీళ్ళ దగ్గర దొరికేటి అన్ని కూడా డిస్ప్లే చేసిర్రు. అందరు ఏ స్టాల్ చూడండి లేడీసే ఉన్నారు, ఎక్కువ లేడీసే ఉన్నారు. ఒకసారి చూడండి. హలో మ్యామ్. హలో, ఏం దొరుకుతాయి మ్యామ్ మీ దగ్గర? Waffles and ice gola. Yeah, and different types of flavors, ice gola and different types of triple chocolate, Nutella crunch, Kit Kat, all types of waffles and cake bowls. చూడొచ్చు ఈ మెనూ అంతా ఒకసారి చూడండి. సో ఇదంతా కూడా మెనూ అనమాట. కేక్కి సంబంధించి, వేఫల్స్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ దొరికిపోతాయి అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్. భలే అనిపించింది, బాగుంది. ఈ స్టాల్ కూడా టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక పెద్ద అమ్మున్నది మరి. हेलो अम्मा, कैसे हैं? मजे में है भैया। आप यहाँ पे कैसा? हम यहाँ रहने वाले हैं। अच्छा। और 3 साल से लगा रहे हैं हम इधर। अच्छा। मेरा नाम है जी विमला। ये मेरा बेटा है। अच्छा। 3 साल से अच्छा चल रहा, भगवान की दया से। अच्छा। पूरा प्योर माल रहता, कोई गलती। राजस्थान एंड महाराष्ट्र। अच्छा, ओके। ये पूरा सवई। अच्छा, आपका जो रेसिपीज है, ट्रेडिशन का रेसिपीज आप खिला रहे हैं? हाँ, खिला रहे सबको, और सबको पसंद भी आ रहा। पसंद भी आ रहा? हाँ जी। अच्छा, इतना धूप है, आप कैसे कर रहे हैं? आप तो हमारे इंस्पिरेशन है। मेरे को बहुत खुशी होती है सबको देख के, सबको खिला के बहुत खुशी होती है। अच्छा, अपना चीज बने सो खा रहे लोग बोल के। खा के क्या बोलते हैं अम्मा? अच्छा हुआ बोलते हैं, हाँ।
वेरी बेस्ट है बोल के बोलते हैं, अच्छा अच्छा रहता है। अच्छा आप खाने के बाद आप दुआ भी देते होंगे ना? हाँ, फिर अच्छा बने तो उनको तो दुआ आशीर्वाद देना पड़ता ना। थैंक यू, चलो आए आप खाए, बहुत बड़ा खुशी की बात है बोल के बोलना पड़ता है। अच्छा ओके और आप कहाँ से हैं? हम यहीं पे हैं। अच्छा, हम भी यहाँ से ही हैं। अच्छा 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 ये संक्रांति का फेस्टिवल जो है यहाँ पे कैसा कैसा करते हैं? ये संक्रांति मीन्स तेलुगु वालों का अपना राजस्थानी का सबका फेमस त्योहार है, हाँ 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 मतलब फेस्टिवल है। हाँ तो इसके काइट वगैरह उड़ाते हैं तो और मजा आता है, लोग पब्लिक को भी। अच्छा, ऐसा है। థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. वेलकम। సో నేను ఇంతకుముందు చెప్పిన కదా చాలా మంది లేడీసే ఎక్కువ కనిపిస్తున్నారు అన్న దానికి ఇగో చూడండి ఒకసారి వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన ఫుడ్ తినిపించడానికని నాకు హ్యాపీ ఉంటుంది అని తను కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా రాజస్థాన్ ట్రెడిషన్కి సంబంధించిన ఫుడ్, వాటిని మేము తినిపిస్తున్నాము అని అమ్మ కూడా చెప్తున్నది. సో వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇంకోటి ఇక్కడ స్పెషల్ కుల్ఫీ, ఇక్కడ స్పెషల్ కుల్ఫీ అవైలబుల్ ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. సో కుల్ఫీకి సంబంధించిన స్టాల్ ఇది. కౌన్ సా కుల్ఫీ है भैया आपके पास? स्पेशल ऑर्गेनिक काजू मलाई, काजू का कुल्फी है, काजू मलाई और ड्राई फ्रूट चॉकलेट चॉकलेट कैसा है एक? 50 रुपीज. 50 रुपीस. अच्छा ओके. आप ही बनाते हैं क्या, नहीं तो कहाँ से मिले? होममेड है, होममेड है. సో హోమ్ మేడ్ కుల్ఫీ ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఎవరైనా వచ్చి బిందాస్గా టేస్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పలేరా, అందరు లేడీసే కనబడుతున్నారు, అసలు మామూలుగా లేదు, మొత్తం అంతా లేడీసే ఉన్నారు. ఎట్లా మేడం సంక్రాంతి కదా మేడం, లేడీస్ కి సంక్రాంతి అంటేనే ఇష్టం. ఇంకా పిండి వంటలు అంటే ఇంకా తెలిసిందే, గవ్వలు, పచ్చడి, మా ఏంది ఇది తెలుసు మేడం. ఇంకా బజ్జీ, ఆనియన్ పకోడా, పునుగు, ఆలూ బజ్జీ, ఇంకా ఆల్రౌండ్ ఉంది మేడం. పచ్చళ్ళు ఉన్నాయి, గవ్వలు ఉన్నాయి, ఏం పచ్చళ్ళు, ఏం పచ్చళ్ళు? అల్లం పచ్చడి, టమాటా పచ్చడి. తీసుకెళ్తారా మేడం? తీసుకెళ్తారు మేడం, ఎందుకు తీసుకెళ్ళరు, చాలా మంది తీసుకెళ్తారు. హోమ్ ఫుడ్ కదా మేడం, హోమ్ ఫుడ్ నుంచి చేసాము. కారపొడి రైస్లోకి పెట్టుకోవచ్చు, ఇడ్లీలో తినొచ్చు, అన్ని హోమ్ ఫుడ్. మొత్తం లేడీసే మేము చేస్తున్నాం. ఎంతమంది? మేమా ఉన్నామండి, ఒక 10 members 10 members ఒక యూనిట్ లాగా ఉన్నారు. యూనిట్ లా నీట్ గా ఉండి బాగా చేసుకుంటాం. ఓకే, ఒక ఇంకా 3 రోజులు ఉంటారా ఇక్కడ? ఉంటాం మేడం, 6 days ఉంటాం. 6 days. ఓకే, తిన్నోళ్ళకి తిన్నంతనా? అవును మేడం, అంతే కదా, పండగ అంటేనే ఫుడ్. అంతేనా? భోజన ప్రియులు చాలా మంది ఉంటారు కదా, అవును అవును. దాని రెస్పాన్స్ కూడా బాగుంటుందా మ్యామ్? అంటే బాగుంది మేడం, ఇప్పటికైతే బాగుంది. వస్తున్నారు, టేస్ట్ చేస్తున్నారు, వెళ్తున్నారు, తింటున్నారు, తీసుకెళ్లారు ఇప్పుడు చాలా మంది. ఓకే మ్యామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చూడండి ఉస్మానియా బిస్కెట్, ఇది అందరికీ తెలిసిందే, బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ కాబట్టి. पैराडाइज का स्टॉल है क्या? कौन सा स्टॉल है? पैराडाइज का है. पैराडाइज అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి पैराडाइज వాళ్ళు కూడా ఇక్కడ ఒక స్టాల్ పెట్టిండ్రు. వాళ్ళ దగ్గర దొరికేటి అన్ని కూడా ఇక్కడ పెట్టేసిండ్రు. क्या मिल रहा है भैया आपके पास? बिरयानी है, उसके बाद बिस्किट है, टी है, हलीम है. हलीम भी है क्या? हलीम भी है. प्रिपेयर करे क्या? हाँ करे हलीम अभी नहीं, हो गया 10. अच्छा, हलीम भी मिलता? हलीम भी मिलता, कहीं भी नहीं मिल रहा हलीम तो आपके स्टॉल में है. मिल रहा हलीम. है. అచ్చా, హలీం లవర్స్ ఎవరైతే ఉన్నారో బిందాస్ గా రావచ్చు, ఇక్కడ హలీం దొరకబోతోంది. సో సంక్రాంతి టైంలో హలీం అన్నమాట, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, ప్యారడైజ్ అంటూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళ దగ్గర దొరికేటువంటి అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేసిర్రు, ఏమేమి దొరుకుతాయి అనేది కూడా. బిస్కెట్స్, చాయ్ అనుకోండి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా దొరుకుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అని అంటే హలీం. సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు బిందాస్గా హలీం అయితే టేస్ట్ చేయొచ్చు. ఇంకా చాలా చాలా స్టాల్స్ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా మంది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, బికాస్
ఎండ చాలా ఎక్కువ ఉంది. సో కొంచెం ఎండ తగ్గిన తర్వాత నాకు తెలిసి పూర్తిగా ఈ స్టాల్స్ అన్ని కిక్కిరిసిపోయి ఉండబోతున్నాయి. అట్లాగే మనం చూడొచ్చు, ఇటువైపు చూస్తేనేమో కైట్స్ కనిపిస్తుంటాయి, మధ్యలోనేమో ఫుడ్ ఉంది, అండ్ స్ట్రైట్ ఏమో మనకు తెలుసు కదా కంప్లీట్లీ ఒక ఎంటర్టైన్మెంట్ పూర్తిగా పెట్టేసిండ్రు కాబట్టి అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు అక్కడ షెడ్ లో కనిపిస్తుంది కదా, అందులో పూర్తిగా ఓన్లీ స్వీట్స్ ఉంటాయి. స్వీట్ కి సంబంధించిన ఫెస్టివల్ అందులో జరగబోతోంది. సో ఇక్కడ అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఒకసారి స్వీట్స్ ఏమేమి ఉన్నాయి, ఏం ట్రెడిషనల్ స్వీట్స్ ఏం పెట్టారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం, పదండి. ఈ స్టాల్ ఒకసారి చూడండి, వీళ్ళ గెటప్ చూసిన తర్వాత భలే అనిపించింది. ఎంత పెద్ద ముక్కు పుడుకున్నది ఒక్కసారి చూడండి, बड़ा हमारा उत्तराखंड का यही है कल्चर. हाँ, उत्तराखंड से. अच्छा, टीरी गढ़वाल से. अच्छा. ब्यूटीफुल ब्यूटीफुल. थैंक यू सो मच. आप क्या बना रहे हो? आलू पराठे और दाल के पकोड़े. हाँ जी, आलू के पराठे, आलू के पराठे, दाल के पकोड़े दाल के पकोड़े बनाएंगे. स्टार्ट नहीं करे, बनाएंगे अभी. हाँ जी. ये आपको नहीं दुखता क्या? रोज लगाते हैं? नहीं, रोज नहीं लगाते, फेस्टिवल में, थोड़ा मीन फेस्टिवल में ऐसा. हाँ जी, हाँ जी, हाँ जी. ये हमारा उत्तराखंड कल्चर है. तो जो शादी करते हैं उनको हाँ हाँ हाँ, पक्का लगाना. ये तो शादी में मिलता है. हाँ, वो गले में, वो गले का भी है, शादी का ही. यहाँ पे मिलता है क्या? नहीं मिलता ना, यहाँ पे नहीं मिलता, यहाँ नहीं मिलता. उत्तराखंड. हाँ जी, हाँ जी. इधर का कल्चर नहीं है ना, इसलिए. आप कहाँ से आओ फिर? हाँ जी, यही पर. हाँ हम पर उत्तराखंड से है ना, इसलिए. हाँ जी. आपका फेस्टिवल नहीं है क्या उधर? होता, हाँ होता उधर होता है, मगर उत्तराखंड कौन जा रहा बोलते इधर ही कर रहे. ఓకే, సో వీళ్ళ దగ్గర పరాటా యాజ్ వెల్ యాజ్ దాల్ పకోడీ దొరకబోతోంది. సో చాలా మంది వచ్చి ఎంజాయ్ కూడా చేస్తున్నారు. ఫుడ్ ని మనం చూడొచ్చు. మీరు చూడండి, ఏ స్టాల్ అయినా సరే వీళ్ళ దగ్గర గిరాకీ లేదు, వీళ్ళ దగ్గర ఏం అమ్ముడు ఓతలేదు అని లేనే లేదనమాట. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిరట, భలే అనిపించింది వీళ్ళని చూస్తే. గెటప్ మాత్రం చాలా బాగుంది, వీళ్ళ ట్రెడిషన్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్నాం ఎవరు చూస్తారులే అనుకోకుండా వాళ్ళు వచ్చి మంచిగా వాళ్ళ ముక్కు పుడక అది పెట్టుకొని వాళ్ళు ఆ ఫుడ్ ని ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. అండ్ చెప్తున్నారు మేము ఉత్తరాఖండ్ నుంచి ఉన్నాం, మా ట్రెడిషన్ ఇదే అని. బాగా అనిపించింది వీళ్ళని చూస్తే. ఇంకో నెక్స్ట్ స్టాల్ కి వెళ్దాం. వీళ్ళంతా కేరళియన్స్, సో చూస్తేనే అర్థమవుతోంది. అందరు ఒకటేలాగా గ్రీన్ బ్లౌజ్ అండ్ వైట్ శారీ వీళ్ళ ట్రెడిషన్ అన్నమాట. సో ఒకసారి చూడండి, వీళ్ళ స్టాల్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్ అనుకుంటా, గ్యాంగ్. ओरिमा कल्चरल एसोसिएशन बालनगर. అచ్చా, ఓకే. ఎవ్రీ టైమ్ స్టాల్ పెడతారా? మంచిగా తెలుగు వస్తుందా మీకు? తెలుగు వస్తుంది, తెలుగు వస్తుంది. ఏం మీ ట్రెడిషన్ లో ఏం చేస్తారు? ట్రెడిషనల్ కేరళ పాయసం, ఓకే, ఉల్లివడ, పరిపు వడ, ఓకే, పഴംപൊരി. ఇది అదేనా? వడ అంటే అదేనా? వడ అదేనా? ఇది పాయసం, ఇది కేరళ స్పెషల్ ఆలడ పాయసం. కేరళ స్పెషల్ అంటే ఫెస్టివల్ అప్పుడు చేస్తారు. అదే ఓణం పండగకి చేస్తాం కదా. అది టేస్ట్ చేపిస్తున్నారు. ఇది దేంతో ప్రిపేర్ చేస్తారు మ్యామ్? ఇది రైస్ పౌడర్, ఓకే, దాంతో అడాయిలాగా చేస్తారు. అది కటింగ్ చేసి. కేరళ అనగానే సుమా గారే గుర్తొస్తుంది. అదే వేసారా? మీరు చెప్పాలి కదా. టేస్ట్ చూడండి కొంచెం, టేస్ట్ చూడండి. సో కేరళ పాయసం టేస్ట్ చేయబోతున్నా నేను. సూపర్ టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంది. ఎక్కువ స్వీట్ లేదు, అదే, అండ్ చాలా బాగుంది, చాలా బాగుంది. యా షూర్, ఇక్కడ మేము అందుకే కదా మేము వచ్చింది. ఏది ఫంక్షన్ వస్తే నాకు ఫస్ట్ ఇదే పాయసం, కంపల్సరీ పాయసం ఇదే ట్రెడిషనల్. సో ఇవన్నీ కూడా ట్రెడిషన్ కి. సో ఇక్కడ చూడొచ్చు
చాలా మంది ఇంకా అరటికాయకి సంబంధించిన బజ్జీ, యా బనానా ఫ్రై కేరళ అనగానే కారం కాదు, కారం కాదా? స్వీట్. అవునా? స్వీట్ అరటికాయ అంటే మా కేరళ అరటిపండు, దాంతో చేస్తాం. దట్ ఈస్ కేరళ అరటిపండు. ఇక్కడ కేరళ అట్టిపండు స్వీట్ ఉంటుందా? స్వీట్ ఉండదు, నైస్. అవునా? మరి ఇది ఈ పిండిలో కారం అదేమయ్యారా? కారం ఏం లేదు. షుగర్, అదే ఏలాచి పౌడర్, జీరా, అది బ్లాక్ నువ్వులు, ఓకే పసుపు పౌడర్. ఓకే. ఇది కూడా స్వీట్ కిందకే వస్తుంది. సీట్ మామూలుగా అయితే మనం అంటే కారమే అనుకుంటాం కదా, కానీ అది అది వేరు. అదే అది వేరు, ఇది వేరు. मैदा राइस पाउडर ఆ, शुगर पूरा मिक्सिंग है मैदा राइस पाउडर शुगर पूरा मिक्सिंग करके वो बनाने के लिए बनाना फ्राई बनाना फ्राई యా బనానా ఫ్రై. సో ఇంకా చేయలేదు, బట్ చేయబోతున్నారు. ఈడ చూడొచ్చు అన్ని కట్ చేసి పెట్టుకున్నారు. యా నల్లగా ఏమి అవుతలేదండి బనానా, కట్ చేసి పెట్టినా కూడా బ్లాక్ ఏం అవ్వట్లేదే. ఇప్పుడే కట్ చేస్తుంది. అది ఓనియన్ బడా ఓకే. అది దేంతో చేస్తారు? అది ఫ్రై బడా మోడల్ చేస్తుంది. ఓనియన్ మైదా అన్ని మిక్స్ చేసి కార పౌడర్ ఇవన్నీ ట్రెడిషన్ ఫుడ్డేనా? ట్రెడిషన్ ఫుడ్ కేరళ స్పెషల్. యా, ఇది కేరళ ట్రెడిషన్ ఫుడ్ కి సంబంధించిన స్టాల్ ఇది. సో వచ్చిన వాళ్ళు అయితే ఊరికనే అన్ని టేస్ట్ చేసి బిందాస్గా వెళ్ళొచ్చు. సో ఇది ఇంకోటి ఉత్తరాఖండ్ కి సంబంధించిన స్టాల్. ఉత్తరాఖండ్. ఓకే, క్యా బనారే? हम बना रहे हैं अभी आलू की पकौड़ी बना रहे हैं। अच्छा, ओके. ये पहाड़ी स्पेशल है। हाँ, ये उत्तराखंड में बहुत फेमस है आलू की पकौड़ी। वहाँ पे दाल के पकौड़े और आलू की पकौड़ी बहुत फेमस है। आलू के परांठे भी हमारे स्टॉल देखो, आपको हर एक चीज मिलेगी, लेकिन यहाँ पर आलू की पकौड़ी बनाई जा रही है। ये स्पेशल है। यही स्पेशल है Yes. उत्तराखंड का? हाँ, नहीं उत्तराखंड की बहुत सारी चीजें स्पेशल है। और यहाँ पर हमने बाल मिठाई भी रखी है। उत्तराखंड की बाल मिठाई आगे स्टॉल में मिलेगी आपको। उत्तराखंड की चाय स्पेशल है। उत्तराखंड के दाल के पकोड़े स्पेशल है। उत्तराखंड के आलू के परांठे स्पेशल है। तो आपको हर एक स्टॉल में कुछ ना कुछ मिलेगा उत्तराखंड से। आपका जो भी है वो सब यस मिलेगा यहाँ? यस 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 ఓహో, सब कुछ मिलेगा। అచ్చా అచ్చా, ఓకే. ట్రై చేసినాం అన్ని పెట్టడానికి. కొంచెం బాగుంది. కొంచెం నేర్చుకున్నాం మేము తెలుగు, అచ్చా, ఓకే. అయితే ట్రై చేసినాము. ఓకే. బాగుంటుందా రెస్పాన్స్? ఐ థింక్ ఎవ్రీ ఇయర్ పెడతారేమో కదా? एवरी लास्ट ईयर నుంచి మేము స్టార్ట్ చేసినాము. అచ్చా, ఓకే. तो अच्छा ही रिस्पॉन्स है, सब लोग बहुत लाइक करे लास्ट ईयर भी। और మెంబర్స్ వీళ్ళంతా? हाँ, सब हम लोग उत्तराखंड से हैं और एक दूसरे से जुड़े हुए हैं। हमारी उत्तराखंड सेवा समिति है, मतलब हाँ हमारा एक सेवा समिति है, तो उससे हम लोग काम करते हैं, मिलजुल कर काम करते हैं। ఆల్ ది బెస్ట్ మ్యామ్, ఆల్ ది బెస్ట్. దిట్ ఇస్ లిట్టి చోఖా ఫ్రమ్ బిహార్. ఓకే, మనం ఎందుకు బీహార్ పోయి తినేసి ఇట్స్ టూ గుడ్ అండ్ ఇట్ టేస్ట్ గుడ్. బాగుంది, చాలా బాగుంది. ఇంకేం ఫుడ్ టేస్ట్ చేశారు మ్యామ్? యాక్చువల్ పంజాబీ లస్సీ ఆల్సో వీ హ్యావ్ అచ్చా, అండ్ సమ్ డోక్లా. అచ్చా, ఓకే. ఇట్స్ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. అందరు లేడీసే కనిపిస్తున్నారు కదా మ్యామ్? అంతా లేడీసే. సపోర్ట్ అంతా జెంట్సే ఉన్నారు కదా అండి. ఎవ్రీవేర్ లేడీస్. అది బాగా అనిపించింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బీహార్ కి సంబంధించిన స్టాల్ అట. ఓకే, నో ప్రాబ్లం. యు ఆర్ సో స్మైలీ ఫేస్ యు హ్యావ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ బీహార్. बिहार. Is it a tradition food? हाँ, ये ट्रेडिशनल फूड. हाँ, What is that ma'am you are serving? लिट्टी, ये बैंगन आलू टमाटर का चोखा है, और ये मेरा होममेड पिकल है, मैंगो पिकल. हाँ, अच्छा, and this? इन्हें रोस्टेड चना पाउडर में पूरा मसाला डालते हैं, प्याज, अदरक, लहसुन, हरी मिर्ची, धनिया, और क्या अजवाइन, कलौंजी, ब्लैक सॉल्ट, वाइट सॉल्ट, नींबू, और मेन स्पेशल मस्टर्ड ऑयल. Mustard oil. हाँ, अच्छा, okay. हाँ. So this is your tradition. एंड प्योर घी में ये बनता है. ये घी का है क्या? हाँ, घी का है. నైస్ నైస్. సో ఇదన్నమాట. ఒకసారి ఇది బీహారీకి సంబంధించిన ట్రెడిషనల్ ఫుడ్ ఒకసారి మనం చూడొచ్చు. సో చాలా మంది డిఫరెంట్ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫుడ్ని టేస్ట్ చేస్తున్నారు. అంతా ఒకటే దగ్గర కనిపిస్తుంది కాబట్టి చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చిన్న బాబున్నాడు, ఒకసారి మాట్లాడదాం. హాయ్. हाय, వాట్స్ యువర్ నేమ్? तेजस, తేజస్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? मालापुर. బాలాపూర్. అచ్చా, వాట్ డిడ్ యూ ఈట్? తెలుగు వస్తుందా?
వస్తుంది. అచ్చా ఓకే. ఏం తిన్నావు ఇక్కడ? स्वीट స్వీట్ తిన్నావా? ఏం స్వీట్ ఇష్టం? मोतीचूर लड्डू ఓహో, ఇక్కడ ఏమేం టేస్ట్ చేసావు? समोसा फ्रेंच फ्राइज मोतीचूर लड्डू परोटा మొత్తం అన్ని కొద్దిగా టేస్ట్ చేసావా? हाँ బాగుందా? ఏది నచ్చింది బాగా? मोतीचूर लड्डू అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు నచ్చాయి. నువ్వు ఇప్పుడు ఏం తాగుతున్నావు? మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ ఇది. మరి సీజన్ కాదు కదా, ఎట్లొచ్చింది? ఐ డోంట్ నో ఐ డోంట్ నో. మ్యాంగో జ్యూస్ కనిపించింది, తాగేసావు అంతేనా? yes ఓకే యా. సో ఇది ఒక్కసారి చూడండి, పిల్లలకైతే అసలు ఇక ఎంత తినాలంటే అంత చూడండి. ఆ పిల్లల గ్యాంగ్ మొత్తం మీకు ఇట్లా ఫాదర్లు తీసుకొచ్చి బిందాస్గా పిల్లలతోని డిఫరెంట్ ఫుడ్ని టేస్ట్ చేపిస్తున్నారు. సార్ తినిపిస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నాడు ఏమో. మ్యామ్ కానీ డిఫరెంట్ ఫుడ్ అన్ని ట్రై చేపిస్తున్నారు. ఎస్ మ్యామ్ వీఆర్ ట్రయింగ్ డిఫరెంట్ ఫుడ్స్ హియర్. ఇంతకుముందు నాగ్పూర్ స్పెషల్ ఏదో తిన్నాము, ఇప్పుడు దిస్ ఇస్ సమ్ పంజాబీ స్టైల్ ఫుడ్ మ్యామ్. ఓకే, ఎట్లా అనిపించింది? బాగుందా? బాగుంది మ్యామ్, బాగుంది అవునా? బాగుంది మ్యామ్. ఇప్పుడు మీరు ఎన్ని టేస్ట్ చేసి ఉంటారు? ఇప్పుడు ఒక 3, ఇది థర్డ్ ఐటమ్ మ్యామ్. ఓకే ఇది థర్డ్ ఐటమ్ టేస్ట్ చేస్తున్నాం. వీళ్ళందరూ మా పిల్లలు, వీళ్ళని చూపియండి. ఓకే మ్యామ్. అందరికి ఒక్కొక్క బుక్క తినిపిస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు, మ్యామ్ రైట్? ఎస్ మ్యామ్. యా. మీరు ఇక్కడేనా? అంటే లైక్ హైదరాబాద్, వి బిలాంగ్స్ టు హైదరాబాద్. ఎస్. ఇదైతే ఎవ్రీ ఇయర్ నడుస్తుంటది కదా సార్? బట్ మేము ఫస్ట్ టైం వస్తున్నాము, వీఆర్ కమింగ్ ఫస్ట్ టైం ఇయర్. ఇంతకుముందు వీళ్ళందరు కిడ్స్ ఉండే, అప్పుడు తీసుకురాలేకపోయినాము, ఇప్పుడు గ్రోన్ అప్ కాబట్టి తీసుకొచ్చినాం. కైట్స్ చూసిరా? ఇంకా లేదు మ్యామ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అక్కడికి వెళ్తాం నెక్స్ట్. ఫస్ట్ వీళ్ళు కొంచెం హంగ్రీ ఉన్నారని ఇక్కడికి తీసుకొచ్చినాం. తిన్న తర్వాత ఆడుకోవడానికి వెళ్తాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఒకసారి చూడండి. సో కంప్లీట్లీ ఇక్కడ ఎక్కడ చూసినా సరే పూర్తిగా ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అండ్ డిఫరెంట్ ట్రెడిషన్కి సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి మీరు చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ ఇంకో స్టాల్ కనిపిస్తోంది. హలో మ్యామ్. हेलो వేర్ ఆర్ యూ ఫ్రమ్ మ్యామ్? गुजरात ఫ్రమ్ గుజరాత్. हाँ వాట్ ఆర్ యూ సర్వింగ్? ये खजूर पार्क है, गुजरात की फेमस आइटम. कैसे बनाते? इससे इस खजूर से, गुड़ से और खोपड़े से बनाते हैं उसको. नो शुगर. नो शुगर नो. ओके. ये ट्रेडिशन फूड है क्या? हाँ ट्रेडिशनल फूड है. और ये स्पाइसी आलू है, फ्राइम के साथ में आता और ये आलू चना है. कॉम्बिनेशन वो है? हाँ कॉम्बिनेशन है उसके साथ में. अच्छा हाँ अच्छा लगता है. बहुत मस्त लगता. गुजरात की फेमस आइटम है ये. अच्छा ఓకే. ఇది అండ్ ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందట. ఇదేమో కారం ఆలు, ఇదేమో కారం చనా, తర్వాత మనం అంటాం కదా బొంగులు అవన్నమాట. దాంతోని తింటే చాలా బాగుంటుంది అంటున్నారు. అండ్ ఇప్పుడు తను ట్రెడిషన్కి సంబంధించిన స్వీట్ అని చెప్తూ ఉన్నారు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో గుజరాత్కి సంబంధించిన స్పెషల్ అని చెప్తూ ఉన్నారు. మీకేంటి, మీరు ఒక్కరే ఉన్నారు? ఓన్లీ యువర్ వన్ రైట్? हाँ Who is हाँ वन accompanying you? वन Only you are leading हाँ the stall? हाँ. Oh, that's nice. All the best. थैंक यू. సో ఇక్కడ చూడండి గుజరాత్కి సంబంధించిన స్టాల్. ఇది ఎక్కడి నుంచి? కేరళనా? కేరళ. అవును ఇది కేరళ. ఇది బనానా చిప్స్, ఇది మన మిల్క్ కేక్. మిల్క్ కేక్. అచ్చా ఓకే. ఏంటి ఓన్లీ అంటే రెడీమేడ్ ఫుడ్ మాత్రమే మీరు అమ్ముతున్నారు రైట్? ఇక్కడ ఏం ప్రిపేర్ చేయట్లేదా? కాదు ఇది హోమ్ మేడ్, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చిన ఐటమ్స్ ఇది అంతే. ఇది ఎంత బాక్స్? ఇది 100 రూపీస్, 200 గ్రామ్స్ 100 రూపీస్, ఇది 200 గ్రామ్స్ 100 రూపీస్. కేరళకు సంబంధించిన ఇది చూడంగానే మనకు ఇక్కడ తెలుసు కదా. ఒక్కసారి ఇది పక్కా ఈ స్టాల్ చూడంగానే అర్థమైపోతుంది ఏపీకి సంబంధించిన స్టాల్ అని. మొత్తం స్వీట్స్ ఉన్నాయన్నమాట. పిండి వంటలు మామూలుగా ఉండవు. సో ఏమేమి అమ్ముతున్నారు ఏంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సేల్ చేస్తున్నారమ్మా? ఏం మీరు సేల్ చేస్తున్నారు మేడం? అవి సోన్ పాపడా, ఇవేమో అరిసెలు, ఇవి పూతరేకలు, సున్నుండలు, కాకినాడ కాజా. కాకినాడ కాజా. ఎస్ మ్యామ్. తాపేశ్వరం కాజా, బంద్రా హల్వా, గవ్వలు. ఏంటి అది? బంద్రా హల్వా. ఓహో ఇదా? ఒకసారి చూడండి. ఎక్కువ ఏం ఇష్టపడుతున్నారు మీ స్టాల్ లో? కాజా మేడం, ఫేమస్ కాజా మేడం. ఇది మేడం హల్వా అన్ని కూడా బాగానే రెస్పాన్స్ ఉన్నట్టున్నాయి.
సున్నుండలు గిరాకీ లేనట్టున్నాయా? సున్నుండలు ఇది ఓకే ఓకే పొట్టు మినుములతో చేస్తారు. అచ్చా, ఓకే. మరి మీ దగ్గర అక్కడ సూపర్ గా అవుతుంది సంక్రాంతి, మీరు ఇక్కడ స్టాల్ ఎందుకు? అక్కడ ఉంటే పండగ ఉండదు కదా, మనం కూడా లొకేషన్స్ చూడాలి కదా. అచ్చా, అందుకని. ఓకే, మీ ఇద్దరే ఉన్నారా? అంటే ఇది ఎక్కడ ప్రిపేర్ చేసి తీసుకొచ్చిండ్రు? ఆంధ్ర నుంచి, అంటే ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చి 2 days బ్యాక్ వచ్చి అన్ని ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఏంటి ఈ రోజంతా ఇది అయిపోతుందా? ఫినిష్ అయిపోతుంది, మళ్ళీ రేపు మళ్ళీ తీసుకొస్తా. ఆల్రెడీ మా స్టాఫ్ మొదలు పెట్టే వర్క్ చేస్తాం. అంటే మారుతూ ఉంటుందా, సేమ్ రిపీట్ అవుతాయా ఇవే? ఇవే ఉంటాయి, రిపీట్ అయి ఉండదు. సో ఇది ఏపీకి సంబంధించిన స్టాల్. మీరు చూడండి, మొత్తం అంతా కూడా కంప్లీట్లీ సోన్ పాపిడి దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా సున్నుండలు అండ్ కాకినాడ కాజా అండ్ ఇది హల్వా అండ్ తర్వాత గవ్వలు. ఐ థింక్ బెల్లం గవ్వలు కదా ఇవి, బెల్లం కదా, బెల్లం గవ్వలు. అంటే షుగర్ చాలా మంది ఇష్టపడట్లేదు కాబట్టి చాలా మంది కూడా చాలా తక్కువగా షుగర్ని తినాలని అనుకుంటున్నారు కాబట్టి చాలా మటుకైతే బెల్లంతో చేస్తూ ఉన్నారు, మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ సార్ ఇక్కడ ఏదో షాప్ చేసినట్టున్నారు. హలో సార్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో బేసికల్గా హైదరాబాద్లో చాలా వరకు స్వీట్స్ అన్ని మనం తింటున్నాం అలవాటుగా, బట్ బందర్ హల్వా ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ వన్ యాక్చువల్లీ. సో అన్ని స్టాల్స్లో ఇది యూనిక్ ఐటమ్ అనిపించింది, అందుకని వి వుడ్ లైక్ టు టేస్ట్ అనమాట. టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది, అందుకని ఇంటికి కూడా తీసుకెళ్తున్నాను. సో పీపుల్ విల్, అందుకని ఆంధ్రాలో బందర్ హల్వా చాలా ఫేమస్ యాక్చువల్గా, హైదరాబాద్లో చాలా అదురుగా దొరుకుతుంది. సో అందుకని ఇక్కడ స్టాల్లో చూసిన తర్వాత వీ ఫెల్ వెరీ హ్యాపీ, అందుకనే వీ వుడ్ లైక్ టు బై యాక్చువల్లీ. నాకు తెలిసి మీరు చాలానే టేస్ట్ చేసి ఉన్నారు. చాలా వరకు టేస్ట్ చేసాము, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్ వచ్చాయి. అంటే అన్ని లొకేషన్స్ నుంచి, అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాకుండా దేశాల నుంచి వచ్చిన వాళ్ళ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సంక్రాంతికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా వచ్చి పీపుల్ కెన్ ఎంజాయ్ అండ్ ఈట్, సెలబ్రేట్ అనమాట. చాలా బాగుందండి. ఐ థింక్ మొత్తం అంటే డే మొత్తం కూడా స్పెండ్ చేయొచ్చు కదా హ్యాపీగా అండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాల్స్ యాక్చువల్లీ, మోర్ దెన్ నేను ఇమాజినేషన్ తీసుకుని 200 పైన ఉన్నాయి యాక్చువల్లీ, అంత 200 పైన ఉన్నాయి. నేనే ఆల్మోస్ట్ 150 వరకు ఇప్పుడు వెళ్ళేసి వచ్చాము. సో ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి వెళ్ళాల్సినవి కూడా. సో ఫుల్లీ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ ఐ థింక్. ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్లో చేస్తుంటే పీపుల్ విల్ ఆల్సో కమ్ అండ్ ఈట్ అండ్ ఎంజాయ్ అనమాట. ఇంకో 2-3 రోజులు ఈ స్టాల్స్ ఉంటాయి మళ్ళీ హ్యాపీగా అండి. ఇప్పుడు నేను అలోన్గా వచ్చాను, బిజినెస్ మళ్ళీ ఫ్యామిలీ తీసుకుని కూడా మళ్ళీ వచ్చి వీ వుడ్ లైక్ టు టేస్ట్ అనమాట అట్లా. ఎనీవేస్ థ్యాంక్ యూ. సో ఇదనమాట రివ్యూ చూసిండ్రు కదా, దాన్ని బట్టి మీకు అర్థం కావాలి ఏంటి అని అంటే ఇక్కడికి వస్తే అసలు ఎంత అంటే అంతే ఫుడ్ తినొచ్చు. ఇవన్నీ కూడా పానీపూరి కూడా సేల్ చేస్తారా? అసలు ఏది లేదు అని కూడా ఏది లేకుండా అన్ని ఉన్నాయి మ్యామ్, అంతా హోమ్ మేడ్ ఐటమ్స్ అన్ని. పావ్ భాజీ ప్లస్ స్వీట్ లస్సీ, పావ్ భాజీ, పానీపూరి, స్వీట్ కలాకండ్, అన్ని హోమ్ మేడ్. అంటే మీరు తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా టెస్ట్ చేస్తారా అండి హోమ్ మేడా కాదా అని? అలా ఏం లేదు, హోమ్ మేడ్ ఐటమ్స్ నమ్మకంతో, అంటే అప్పుడే కనిపిస్తుంది కదా హోమ్ మేడా కాదా అనేది. అలా డెకరేషన్ అలా చూస్తే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. बिहारी है मैम? ओके, ये देख के पहचान गए? जी, वो लिट्टी चोखा जी, लिट्टी चोखा है मेजामो, बिहार का फेवरेट फूड है। ये आलू पीठा है। अच्छा, ये ठेकुआ बोलते हैं हम लोग, छठ पूजा में ये बनाते हैं। अच्छा, बेलम से। अच्छा, ये गुजिया है। अच्छा जी, अंदर सूजी है और क्या बोलते हैं, स्वीट है क्या? जी, स्वीट है जी। ये भी स्वीट है। ये भी स्वीट है। ये बेलम, इसमें गुड़ है। अच्छा, ओके। और ये इसमें सत्तू है, चने के सत्तू है और मसाला मिक्सिंग है। ये आलू पीठा है, इसमें आलू है, ऊपर जो है ना कवर और राइस है। अच्छा, ये सब आपका ट्रेडिशन का फूड है? जी, सब घर से बना के लाए मैंने जी। कैसा है रेस्पॉन्स? अच्छा है। अभी तो स्टार्ट हुआ है। आप पूरा फैमिली मेंबर्स आप ही है? जी जी मैडम, हम ही सब पूरा बना के लाए घर से। थैंक यू मैडम. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. మంచిగా తయారైంది ఇద్దరు, మాత్రం భలే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి ట్రెడిషన్? మ్యాంగ్లూర్, ఉడుపి మ్యాంగ్లూర్. ఎస్, ఇవన్నీ కూడా ఇది మెయిన్ మంగళూరు బన్స్ అని మా ఉడుపి మ్యాంగ్లూర్లో ఫేమస్ ఉంటుంది అది. అందుకనే ఇవాళ ఇక్కడ ఫస్ట్ టైం, లాస్ట్ ఇయర్ అయితే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చి తినేసి పోతుండే, ఇయర్ మేము కూడా చేద్దామని. అట్లా నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఇద్దరు ఏంటి ఫ్రెండ్స్ రిలేటివ్? మేము టీచర్స్, కొలీగ్స్, ఫ్రెండ్స్ అన్ని. టీచర్సా? ఏ స్కూల్లో? ఇక్కడ రుపతుంగ ఇన్స్టిట్యూషన్ ఉంది, దాంట్లో శారదా స్కూల్, కర్ణాటక శిక్షణ సమితి, దాంట్లో ఇద్దరు
15 years నుంచి టీచర్గా వర్క్ చేస్తున్నాం. బాగుందిగా, మొత్తం అంతా మ్యాచింగ్ చేస్తున్నారు కదా. ఎవ్రీ ఇయర్ సారీ తీసుకుంటాం కదా మేడం స్కూల్ ప్రోగ్రామ్కి, అది ఇప్పుడు యూస్ అవుతుంది. కానీ భలే ఉన్నారు. అండ్ ఫుడ్ కూడా మీరు సర్వ్ చేయబోతున్నారు. Yes. బాగానే ఉంటుంది అనుకుంటా, మీరు చూస్తున్నారు కాబట్టి అందుకే పెట్టిండ్రు కదా. అవును మ్యామ్, చూద్దాం ఒకసారి, ఫస్ట్ టైం కదా, వి విల్ ట్రై అంతే. చాలా మంది స్టాల్స్ కోసం అంటే బాగా ట్రై చేసిండ్రంట కదా, మీరు కూడా అట్లా ట్రై? ఏం లేదు, మాకు ఈజీగా దొరికింది. ఈజీగానే కర్ణాటక శిక్షణ సమితి అని వాళ్ళు మాకు ఇప్పించారు. సాహిత్య మందిర వాళ్ళు, కర్ణాటక సాహిత్య మందిర వాళ్ళు మాకు ఇప్పించారు. ఇది ఒక్కటేనా మ్యామ్ స్టాల్ ఇదిగా? ఇలా అక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఉంది. అక్కడ కూడా సేమ్ ఇదే ట్రెడిషన్? లేదు, డిఫరెంట్గా పెట్టాము. యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ స్టాల్ కి రాగానే ఇవన్నీ మొత్తం చూడంగానే మనకు అర్థమవుతుంది టోటల్లీ హెల్దీ ఫుడ్ స్టాల్ అనమాట. మ్యామ్ ఏంటి అంటే అవన్నీ టేస్ట్ చేసి వచ్చి ఐ థింక్ ఇది తినాలేమో. అంటే ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా బాగుంటది, అందరికి హెల్దీగా ఉంటది కదా, అందరికి నచ్చుతుంది. నార్మల్ గా అయితే తినలేరు కాబట్టి అన్ని మిక్స్ చేస్తే కొంచెం నాకు అనిపించింది అంటే ఇదంతా స్వీటే కదా, అందరు తింటుంది, ఈ స్టాల్ లో ఎవరు ఉంటారు అనుకున్నాం, చాలా మంది తీసుకుంటారు. యా, అంటే కొంచెం చట్పటా నచ్చుతుంది కదా, అంత స్వీట్ తిని వచ్చి, అందుకని ఇది ట్రై చేసి 50 హెల్తీ ప్లేట్ విత్ 50 రూపీస్. ఎస్. మీరు ఏంటి మ్యామ్ అంటే లైక్ ఇంట్లో ప్రిపేర్ చేస్తారా జనరల్లీ, ఆర్ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ బిజినెస్? లేదు, ఇంట్లో మా రిలేటివ్స్ వాళ్ళది ఉంది. సో ఇన్స్పైర్ అయ్యి పెడదాం అనుకున్నారు ఫర్ ద ఫస్ట్ టైం? లేదు, పాస్ట్ 3-4 years నుండి వస్తుంది. ఎట్లా? ఐ థింక్ రెస్పాన్స్ బాగానే ఉన్నా. బాగుంది. యా, అందుకే ఫస్ట్ టైం ట్రై చేసాము, బాగుంది. సో వీఆర్ డూయింగ్ దిస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు ఇథోపియన్ కాఫీకి సంబంధించిన స్టాల్ ఉంది, మీరు చూడొచ్చు. ఎక్కడి నుంచో వాళ్ళ ఫ్లేవర్ ని పరిచయం చేయడానికి ఇక్కడికి వచ్చిండ్రు. హాయ్. Hello, hi. వాట్ స్టాల్ యూ హ్యావ్? Today we are presenting Ethiopian coffee. Fun fact is, coffee came first from Ethiopia. Ethiopia is the birthplace. It comes from an area called Kaffa region. That's why the coffee got its name, Kaffa. So that taste you're serving here, right? Yes, along with the traditional ceremony back home. So this How it tastes? bitter. It is. It depends upon people, but it tastes. If you go deep into it, you can get the taste of fruity flavor and sometimes flowers kind of scent and all. It is special to and endemic to our country. The coffee use, yeah. We have so many brands, right? So what is the special in this? We use special Arabica, which is a coffee that grows only in Ethiopia. So it's not like it is only endemic to my country, regional. Only you both are there? Yes, today we are only me and my sister, my friend. Okay. You stay here itself? Yes, we stay here. Okay. You study or what? Yeah, I'm studying in 12th. Yes. So for the food festival you are here, right? Yes. I think I've met you last year also. Yes, we have been participating from long back. Yes. Thank you so much. Thank you so much. Kakshanu. Sankranti Subhakakshanu. Super, Dilsa. You're so perfect, actually. Yeah, both of you. గేవర్ ఈ స్వీట్ సంక్రాంతి టైంలో చాలా ఫేమస్. యాక్చువల్లీ చాలా మంది కొనుక్కొని వెళ్తుంటారు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కువ బేగం బజార్లో చాలా పెద్ద ఎత్తున దొరుకుతుంది. అండ్ రాజస్థాన్కి సంబంధించిన ట్రెడిషన్ స్వీట్. కానీ ప్రాంతాలు ఏముంటాయి అనే దానికి నిదర్శనం ఈ స్టాల్. ఎందుకంటే రాజస్థానీ స్వీట్ ని కూడా మనోళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. హలో అమ్మా, బాగున్నారా? బాగున్నామండి. ఓకే, ఏంది మీరు గేవర్ ఎందుకు పెట్టిండ్రు స్టాల్? ఎందుకంటే ఇది ఇక్కడ మన దగ్గర దొరకదు కాబట్టి, రాజస్థాన్ స్పెషల్ కాబట్టి, ఇక్కడ అందరూ బేగం బజార్ వెళ్ళలేరు కదా, అందుకనేసి అందుబాటులో ఉంటుందని అందరికీ ఇక్కడే మేము అది చూస్ చేసుకున్నామండి. ఏంటి మీరు ఎట్లా నేర్చుకున్నారు మరి? మేము చాలా రోజుల నుంచి తింటాం. మేము బేగం బజార్ వెళ్ళి స్వీట్ తింటాము. మేము దగ్గరలో ఉంటాం కాబట్టి మాకు వెళ్తాము. ఇక దూరం నుంచి వెళ్ళలేరు కాబట్టి మేము ఇక్కడ
ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ అసలు ఎవ్వరు సేల్ చేస్తలేరు తెలుసా, గేవర్ తెలీదు అసలు, హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ వాళ్ళకే తెలుసు, ఓల్డ్ సిటీ వాళ్ళకి ఎక్కువ తెలుసు, వేరే వాళ్ళకు తెలీదు. ఇక్కడ అమ్ముతారని కూడా తెలీదు, వెళ్ళినా దూరం ఉంటది కాబట్టి తెచ్చుకోలేరు. బేగం బజార్ స్పెషల్ మైదా పిండి, డాల్డా అట్లా ఆయిల్ చేస్తారు. అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది, అది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది, అది మనం చేయలేము. అది దానికి వేరే ఉంటారు, స్పెషల్ ఉంటారు. దాని మీద రబడి అవి మేము తయారు చేసి చేసినాం. రబడి, డ్రై ఫ్రూట్స్, రోజ్ పెటల్స్, షుగర్ సిరప్ అవన్నీ మేము చేసేసినాం. ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయా? అట్లా ఏముండదు, ఇది దీనికే స్పెషల్. ఇది రబడితోనే దానిదే స్పెషల్. అది ఇంకా ఫ్లేవర్స్ ఏముండవు. నిల్వ ఉంటుందా అమ్మా? నిల్వ అంటే అట్లా ఉంటది, ఇది అన్ని మిక్స్ చేసినాక ఉండదు. రబడి ఇట్లా వేసినాక సిరప్ వేసినాక మెత్తబడిపోతుంది అది. వెంటనే తినేసాలి. ఇట్లా అయితే డ్రైగా అయితే ఉంటది, 1 month వరకైనా ఉంటుంది. మీరు ఎట్లా మరి ఇది కూడా సేల్ చేస్తారా? ఇట్లా అట్లా టేస్ట్ ఉండదు, అది ఏం టేస్ట్ ఉండదు, అట్లా సప్పగా ఉంటది. దాని మీద షుగర్ సిరప్ వేసి, రబడి వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి మేము సేల్ చేస్తాం. దానికి ఒక టేస్ట్ వస్తుంది, రబడితో టేస్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. సాంబార్ రైస్ అంట, చాక్లెట్స్ ఇన్ జనరల్లీ ఏంటి అని అంటే, మనకు బయట దొరికే చాక్లెట్స్ ఎంత భయంకరంగా తింటున్నారో పిల్లలు, కానీ అవి హెల్తీనా అని అంటే ఏమో తెలియదుగా. కానీ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎంత బాగా, దీని ప్యాకింగ్ కూడా ఎంత మంచిగా చేసిర్రంటే చూడంగానే అట్రాక్ట్ అయిపోయి హ్యాపీగా కొనుక్కునేలాగా ఈ స్టాల్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి మాట్లాడదాం. హాయ్, హలో, నా పేరు కావ్యశ్రీ. నేను హోమ్ మేడ్ చాక్లెట్ చేస్తుంటాను. అంటే ఇది ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్ ఫ్రీ. ఓకే, నో పామ్ ఆయిల్ అలాంటివి ఏమి ఉండవు. ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ తో కస్టమైజ్ కూడా చేస్తాము అట్లా. సో ఈ స్వీట్ ఫెస్టివల్ కి స్టాల్ పెట్టాను నేను. ఎట్లుంది? ఐ థింక్ పిల్లలు చాలా మంది కొంటున్నారు. ఫ్లేవర్ నచ్చుతుందా మరి? అవును, నచ్చుతుంది. అంటే చాలా చాక్లెట్స్ కి అలవాటు పడిపోయారు కదా. అవునవును, అంటే నేనేంటంటే ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న దుబాయ్ కునాఫా చాక్లెట్ అలాంటివి కూడా పెడుతూ ఉంటాను. ఇంకా డిఫరెంట్ ఇట్లా కేక్ పాప్స్ ఎక్కడ దొరకనివి అవి అలా పెడుతూ ఉంటాను స్టాల్స్ లో. సో రెస్పాన్స్ బాగుంది. ఎస్, ఇవన్నీ ఏంటి? డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇది కాఫీ, ఇది క్రిస్పీ క్రాకల్, ఇది బటర్ స్కాచ్, ఇది కునాఫా చాక్లెట్, ఇది కేక్ పాప్స్ అలా. 5 varieties. సో మీరేమైనా మారుస్తూ ఉంటారా? బికాజ్ ఇంకా 3-4 days ఉంది కదా. అంటే చూస్తాం రెస్పాన్స్ బట్టి. ఇది ఎక్కువ, దీనికి ఎక్కువ రెస్పాన్స్ ఉంది అంటే ఎక్కువ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఏంటి ఏం అమ్ముతున్నారు ఇక్కడ? హోమ్మేడ్ బాదాం మిల్క్, ఇంకా మొత్తం హోమ్మేడే, మొత్తం బాదాం పౌడర్తో చేస్తారు. 50 రూపీస్. ఏంటి అప్పుడే అయిపోయింది? అయిపోయింది. చూడండి మరి ఏంటి, మళ్ళా సాయంత్రం వరకు ఉంటుందా? ఇంకా తీసుకొస్తున్నారా? తీసుకొస్తాం 3 days. ఇది కూల్ ఉంటుంది కదా? ఇది హాట్, కూల్ కూడా తెప్పిస్తాము. సో రెస్పాన్స్ బాగుంది అని డబ్బాని చూస్తేనే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే ఆల్మోస్ట్. ఓకే, బాదాం మిల్క్. అండ్ ఇది సాంబార్ రైస్. మంచి సూపర్ టేస్టీ చేసినట్టున్నారు, మొత్తం అయిపోయింది. ఇది యాక్చువల్లీ టేస్ట్ కూడా ఇంకా హెల్తీ కూడా. సో థ్యాంక్ యూ. కంటిన్యూ లైక్ దిస్ ఓన్లీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.